ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక స్వర్ణమైన దినోత్సవంగా మనం అందరం కూడా భావించాలి. ఏదైతే 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, వైన్ అలాంటి మాఫియా నడిపించిన జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ కూడా చేదిరించి అతన్ని తరిమి కొడితే వాళ్ళు పడిన కష్టాలు మనం అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. గతంలో ఆంధ్ర ప్రజలు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఇసుక అనేది వాళ్ళందరికీ ఉపాధి కల్పించే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పాడు, మడమ తిప్పాడు, అన్ని అబద్ధాలు ఆడాడు, మోసం చేసి ప్రజలందరినీ కూడా పరిపాలన చేశాడు. ఇంట్లో నుంచి కనీసం బయట రాకుండా ఇంట్లో నుంచే పరిపాలన చేస్తానని చెప్పి చేసిన వ్యవహారాలు మనం అందరం చూసాం. ఎక్కడైనా శాండ్ కనబడితే దాన్ని మాఫియాగా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి. అతని యొక్క గూండాల్ని, రౌడీల్ని తయారు చేసుకొని అవన్నింటిని కబ్జా చేసేసుకొని ప్రజలకు ఇసుక అందకుండా భవన నిర్మాణ కార్మికులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారనేది కనీసం వాళ్ళు ఉపాధి రోజుకు కష్టపడి 500, 600 సంపాదించుకునే ఉపాధి కూడా లేకుండా చేశాడు. మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ, కార్యకర్తలందరూ ఒకటే అన్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాంటి కష్టాలన్నీ కూడా మనమందరం తీరుస్తామని చెప్పడం జరిగింది. గత ఎన్నికల్లో హామీ ఇచ్చే విధంగానే ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో దాన్ని అమలు చేయడమే మన కర్తవ్యం అని చెప్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ నరేంద్ర మోదీ గారి సారథ్యంలో, మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో ఇచ్చిన విధంగా ఉచితమైన శాండ్ అనేది, ఇసుక అనేది అందజేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయంతో ముందుకు వచ్చారు. ఆ నిర్ణయాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశంతో ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉచితంగా ఇసుక అందజేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ రోజు నుంచి ఒక మంచి రోజులు వచ్చినాయని చెప్పి, వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పి మనం అందరూ కూడా నమ్ముతా ఉన్నాం. మీరందరూ ఆశీర్వదించారు కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మన కర్తవ్యంగా మీ సేవకులుగా ముందుకొచ్చి మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన పథకాల్లో ఇది ఒక మేనిఫెస్టోలో ఒక హామీ. అంతేకాదు జూలై 1వ తారీఖు మనం అందరం చూసాం, యావత్ ఆంధ్ర రాష్ట్ర మొత్తంలో సుమారు 4,800 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో చెప్పిన మాటను నిలబెట్టుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న తెల్లారగడ 6 గంటలకు వెళ్ళి పేద కుటుంబానికి 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. 7,000 రూపాయల పెన్షన్ అనేది సామాన్య విషయం కాదు. 3,000 రూపాయలు గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఏప్రిల్, మే, జూన్ 3 నెలలది 3,000 రూపాయలు చొప్పున బాకీ ఇస్తూ జూలై 1వ తేదీ నుంచి 4,000 రూపాయలు నేను ఇక్కడి నుంచి ఇస్తానని చెప్పి ఒక కుటుంబంలో పెద్ద దిక్కుగా, ఒక తండ్రిగా, ఒక అన్నలాగా ప్రతి కుటుంబానికి నేను ఆదుకుంటానని చెప్పి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇదన్నీ కూడా ప్రజా సంక్షేమంతో పాటు ఈ రోజు నుంచి ఉచిత ఇసుక కార్యక్రమానందుకు కూడా భవానీపురంలో ఎదుపాటి రామయ్య గారు, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి సభ్యులందరూ కూడా వచ్చి ఉచిత ఇసుక ఈ రోజు నుంచి మేము ఇవ్వబోతున్నాం. ప్రజలందరూ కూడా అవగాహన యాత్ర అనేది చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా మీరందరూ ఆశీర్వదించిన వల్లనే ఈ రోజు మేము మీ సేవకులుగా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు, పథకాలు మీకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా జరగబోయే ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో మన బీజేపీ, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులైనటువంటి యలమంచిలి సుజనా చౌదరి గారు, అలాగే మన తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఎన్నుకోబడ్డ కేశినేని శివనాథ్ చిన్ని గారు సారథ్యంలో ఇంకో ఎన్నో కార్యక్రమాలు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో మేమందరూ కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా మరొక్కసారి ఈ రోజు నుంచి మీ అందరూ కూడా ఉచిత ఇసుక కార్యాచరణ మొదలు పెట్టాం. ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ సర్కార్ మీ అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. మీ ఎలాంటి సమస్యలు ఉన్నా మేమందరం కూడా తీరుస్తాం, మీ సేవకులుగా పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని
ఉచిత ఇసుక అనే విధానాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించబడే ఉద్దేశంతో ఈ రోజు ఈ భవనపురం ప్రాంతంలో ఈ స్వాతి రోడ్లో భారీ ర్యాలీ ఇసుక ట్రాక్టర్లతో భారీ ర్యాలీగా ముఠా కార్మికులతో భవన కార్మికులతో ఇక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయంతో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇక్కడ స్థానిక శాసనసభ్యులు యలమంచి సత్యనారాయణ చౌదరి గారు అదేవిధంగా మా డైనమిక్ ఎంపీ కేసినేని చిన్ని గారి నేతృత్వంలో ఈ రానున్న రోజుల్లో విజయవాడని అభివృద్ధి పథంలో నడిపిస్తామని వాళ్ళ యొక్క ఆశయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా అదేవిధంగా ఇసుక విధానాన్ని ప్రజలందరూ తెలియజేసే విధంగా ఈ ఇసుక ర్యాలీని ఈ రోజు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంఎస్ బేగ్ గారి ద్వారా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనసేన బీజేపీ కార్యకర్తలు మరియు అందరూ కూడా ప్రజలందరూ కూడా అభివాదంతో ఈ రోజు కార్యక్రమం విజయవంతంగా ప్రారంభించాము. అదేవిధంగా ఈ ర్యాలీని సక్సెస్ చేసినటువంటి అందరూ కూడా మరోసారి భవన కార్మికులకు కానీ ముఠా కార్మికులకు కానీ వారి యొక్క కోరికలు నెరవేర్చున్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు రామరాజ్య పాలన సుస్థిరంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.